తెలుగు బ్రీఫ్ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది రైల్వే రంగంలో ఒక ముఖ్యమైన కంపెనీ గురించి. అదే E2E ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాళ్లు తమ ఎస్ఎంఈ ఐపీఓతో మార్కెట్లోకి వస్తున్నారు. మరి ఈ ఐపీఓ మన పెట్టుబడికి సరైన ట్రాక్లో ఉందా లేదా అనే దానిపై ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. సో, మన ముందున్న అసలైన ప్రశ్న ఇదే: E2E ట్రాన్స్పోర్టేషన్ ఐపీఓ మన పోర్ట్ఫోలియోకు లాభాలను తెచ్చిపెడుతోందా? ఈ కేల్వికి సమాధానం కనుగొనడానికి మనం ఈ కంపెనీని అన్ని కోణాల్లోంచి పరిశీలిద్దాం. సరే, ఈ విశ్లేషణను మనం ఒక పద్ధతిలో చేద్దాం. ముందుగా కంపెనీ గురించి తెలుసుకుందాం. తర్వాత ఐపీఓ వివరాలు, బలాలు, బలహీనతలు, ఆర్థిక గణాంకాలు, వాల్యుయేషన్ చూసి చివరగా అన్నింటినీ కలిపి ఒక అంచనాకు వద్దాం. మొదటగా అసలీ కంపెనీ ఏంటి, వాళ్ల కథ ఏంటో చూద్దాం. అంటే వీళ్ళు ఈ ఫీల్డ్లో కొత్తవాళ్లేం కాదు. 2010లో మొదలుపెట్టారు. దాదాపు 15 ఏళ్ల అనుభవం ఉంది. అది కూడా రైల్వేస్ లాంటి ఒక పెద్ద ప్రభుత్వ రంగంలో. ఆ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అనేది వాళ్ల పనితనం మీద, నాణ్యత మీద ఉన్న నమ్మకాన్ని చూపిస్తుంది. ఇక్కడ చూస్తే వీళ్ళు రైల్వే ప్రాజెక్ట్లో ఏదో ఒక్క పని కాదు, దాదాపు అన్నీ చూసుకుంటున్నారు. సిగ్నలింగ్ దగ్గర్నుంచి ట్రాక్ వేయడం వరకు అన్నీ. దీన్నే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అంటారు. దీనివల్ల ప్రభుత్వానికి కూడా పని సులభమవుతుంది. ఇది ఖచ్చితంగా కంపెనీకొక పెద్ద ప్లస్ పాయింట్. వావ్! ఈ నంబర్ చూడండి, 401 కోట్లు. ఇది చిన్న విషయం కాదు. అంటే వాళ్ల చేతిలో రాబోయే రోజుల్లో చెయ్యడానికి ఇంత పని రెడీగా ఉంది. ఇది వాళ్ల ఫ్యూచర్ రెవెన్యూకి ఒక రకమైన గ్యారంటీ లాంటిది. ఆర్డర్ బుక్ ఇంత బలంగా ఉండటం చాలా మంచి విషయం. సరే, కంపెనీ గురించి ఒక ఐడియా వచ్చింది కదా, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఐపీఓ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఈ తేదీలు చాలా ముఖ్యం. అప్లై చేయాలనుకునేవాళ్లు క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. డిసెంబర్ చివరి వారంలో విండో ఓపెన్ అవుతుంది. న్యూ ఇయర్లో జనవరి 2న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. ఇక్కడ కొన్ని కీలకమైన నంబర్సున్నాయి. ఒక్కో షేరు ధర సుమారుగా ₹174 వరకు ఉంటుంది. అయితే ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ అని గుర్తుంచుకోవాలి. అంటే మనం 1-2 షేర్లు కొనడానికి వీలుండదు. కనీసం 800 షేర్ల లాట్ తీసుకోవాలి. అందుకే మినిమం ఇన్వెస్ట్మెంట్ దాదాపు ₹2,78,000 పైనే ఉంటుంది. ఇది రిస్క్ తీసుకోగల ఇన్వెస్టర్ల కోసమన్నమాట. ఈ షేర్లను ఎవరెవరికి ఎంత కేటాయిస్తున్నారో చూద్దాం. చూడండి, దాదాపు సగం వాటా పెద్ద పెద్ద ఫైనాన్షియల్ సంస్థలకు, అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కు కేటాయించారు. ఇది ఐపీఓకి ఒక రకమైన స్టెబిలిటీనిస్తుంది. మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్ల కోసం సుమారుగా 33% రిజర్వ్ చేశారు. మరి ఈ ఐపీఓ ద్వారా వచ్చే డబ్బుతో కంపెనీ ఏం చేస్తోంది? మేజర్ పార్ట్, అంటే 70 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ కోసం వాడతారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ల రోజువారీ కార్యకలాపాలకు, అంటే ప్రాజెక్ట్స్లకు కావలసిన మెటీరియల్ కొనడానికి, ఉద్యోగుల జీతాలకు, ఇతర ఖర్చులకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు కథలో అస్సలైన మలుపు. ప్రతి నాణ్యానికి 2 వైపులున్నట్టు ప్రతి కంపెనీకి బలాలు, బలహీనతలు ఉంటాయి. వాటిని ఇప్పుడు నిష్పక్షపాతంగా చూద్దాం. మొదట ప్లస్ పాయింట్స్ చూద్దాం. వాళ్ల అతిపెద్ద బలం రైల్వే సెక్టార్లో వాళ్లకున్న ఎక్స్పీరియన్స్. ఇండియన్ రైల్వేస్ లాంటి పెద్ద క్లయింట్స్తో చాలా కాలంగా పనిచేస్తున్నారు. ప్రాజెక్ట్ను మొదలుపెట్టిన దగ్గర్నుంచి పూర్తి చేసే వరకు అన్నీ వాళ్లే చూసుకోవడం కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్. అలాగే వాళ్లది అసెట్ లైట్ మోడల్, అంటే పెద్దగా ఆస్తులు మెయింటైన్ చెయ్యకుండానే బిజినెస్ రన్ చేస్తున్నారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కొన్ని చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. మొదటిది, వాళ్ల బిజినెస్ మొత్తం ప్రభుత్వ కాంట్రాక్ట్ల మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం పాలసీలు మారినా, బడ్జెట్ తగ్గినా వీళ్లపై ప్రభావం పడుతుంది. కానీ అన్నింటికన్నా మనల్ని ఆలోచింపచేసే విషయం ఈ మధ్యకాలంలో కంపెనీ నష్టాల్లోకి వెళ్లడం. ఇది ఇన్వెస్టర్లు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన పాయింట్. ఓకే, నష్టాలన్నాం కదా, ఇప్పుడు ఆ నంబర్స్ లోతుగా చూద్దాం. అసలేం జరిగిందో తెలుసుకుందాం. ఈ టేబుల్ చూస్తే ఒక రకమైన కన్ఫ్యూజన్ వస్తుంది. 2023, 24, 25 సంవత్సరాల్లో అంతా బాగుంది. లాభాలు నిలకడగా ఉన్నాయి. కానీ సడన్గా సెప్టెంబర్ 2025 నాటికొచ్చేసరికి చూడండి, ప్రాఫిట్ మార్జిన్, ఎర్నింగ్స్ పర్ షేర్ అన్నీ నెగటివ్లోకి వెళ్ళిపోయాయి. అప్పు కూడా పెరిగింది. కేవలం 6 నెలల్లోనే ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఇది తాత్కాలిక సమస్యనా, లేక ఇంకా ఏమైనా పెద్ద కారణముందా అనేది ప్రశ్న. ఈ డేటా చాలా స్పష్టంగా చెప్తోంది, కంపెనీ లాభాల నుంచి నష్టాల్లోకి జారుకుంది.
ఇది ఖచ్చితంగా ఒక రెడ్ ఫ్లాగ్. ఐపీఓకి వస్తున్న టైంలో ఇలా జరగటం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించే విషయమే. అయితే ఈ నష్టాలకు ముందు అంటే మార్చ్ 2025 వరకు చూసుకుంటే ఫైనాన్షియల్స్ చాలా బలంగా ఉన్నాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ 15% పైనుంది, అప్పు కూడా కంట్రోల్లోనే ఉంది. ఆ టైంలో చూస్తే కంపెనీ చాలా ఆశాజనకంగా కనిపించింది. సరే, కంపెనీ బలాలు, బలహీనతలు, ఫైనాన్షియల్స్ చూసాం. ఇప్పుడు వాల్యుయేషన్ సంగతేంటి? అంటే కంపెనీకి కడుతున్న ధర సరైనదేనా? మార్కెట్ దీని గురించి ఏమనుకుంటోంది? వాల్యుయేషన్ పరంగా చూస్తే ఈ కంపెనీ పీఈ రేషియో 21.46. సింపుల్గా చెప్పాలంటే ఇదే రంగంలో ఉన్న ఇతర కంపెనీల సగటు పీఈ 23.58తో పోలిస్తే ఇది కొంచెం తక్కువకే వస్తోందన్నమాట. అంటే ధర కొంచెం రీజనబుల్గానే ఉంది అని చెప్పొచ్చు. ఇప్పుడు చాలా ఆసక్తికరమైన విషయం, గ్రే మార్కెట్ ప్రీమియం అంటే జీఎంపీ. ఇది అనధికారిక మార్కెట్లో షేర్పై ఉన్న అంచనా. చూడండి, డిసెంబర్ 20న 75 రూపాయలున్న జీఎంపీ కేవలం 4 రోజుల్లో 125 రూపాయలకు పెరిగింది. ఇది మార్కెట్లో ఈ ఐపీఓపై విపరీతమైన ఆసక్తి ఉందని చూపిస్తోంది. లిస్టింగ్ రోజున మంచి లాభాలు రావచ్చనే అంచనాలు దీనివల్ల పెరుగుతున్నాయి. సరే, ఇప్పటిదాకా మనం చూసిన సమాచారం మొత్తాన్ని ఒక్కసారి సింపుల్గా మొత్తంది చూద్దాం. ఒక నిర్ణయానికి రావడానికి ఇది మనకి హెల్ప్ అవుతుంది. సో ఒకవైపు చూస్తే రైల్వే రంగంలో స్పెషలిస్ట్, చేతినిండా ఆర్డర్లు, రీజనబుల్ వాల్యుయేషన్, అదిరిపోయే జీఎంపీ, ఇవన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయి. మరోవైపు ఆందోళన కలిగించే ఇటీవలి నష్టాలు, పూర్తిగా ప్రభుత్వంపై ఆధారపడటం అనేవి పెద్ద రిస్కులు. కాబట్టి ఇక్కడ పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్స్ కూడా ఉన్నాయి. ఈ ఐపీఓ గురించి ఈ విశ్లేషణ ఒక స్పష్టమైన అవగాహన ఇచ్చిందని ఆశిస్తున్నాము. పెట్టుబడి అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. అన్ని విషయాలు బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి మరిన్ని డీటెయిల్డ్ అనాలిసిస్ల కోసం మా ఛానల్ తెలుగు బ్రీఫ్ ఎక్స్ప్లెయినర్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి. ధన్యవాదాలు.